మీతో ఒక మాట చెప్పనా. ఒక మనిషి తన జీవితంలో వచ్చే ప్రతి కష్టానికి, బాధకి, సమస్యకి, శోధనకి, ఇబ్బందికి, ఇరుకులకు, శ్రమలకు, వ్యాధులకు, రోగాలకు, రుణానికి చెప్పే ఒక మాట ఏంటో తెలుసా? మొయ్యలేని భారం, భరించలేని బాధ, వీటిని తట్టుకునే బలం నాకు లేదు అని తనను తాను బలహీనుడిగా ఎంచుకుంటాడు. అయితే గిద్యోని జీవితం చూడండి. తను కూడా ఇలానే తనను తాను బలహీనుడిగా ఎంచుకున్నాడు. భయముతో గోధుమలు తొక్కుతున్న గిద్యోనును దేవుడు ఏమని పిలిచాడో తెలుసా? బలశాలి యోధుడా అని పిలిచాడు. దేవా, నేను బలహీనుడును, చిన్నవాడిని అంటే దేవుడు అతనికి తోడుగా ఉండి 300 మంది సైన్యముతో వేలాది మందితో యుద్ధం చేసి గెలిపించాడు కదా. దైవజనులు కూడా ఒక మాట అన్నారు, నీ బలహీనత తట్టు చూడకు, నా బలము తట్టు చూడు. నీ బలమునకు మించిన పనులు నా బలమే కదా చెయ్యవలను అని. బలం లేదు అని బాధపడకు, బలమైన దేవుని నమ్ము మిత్రమా.